గుద్దితే పవర్లో సౌండ్ రావాలి, అట్లా ఉండాలి. సో అందుకే మన ఫోరం చూస్తే అర్థమైపోవాలి వాళ్ళకి, అమ్మ ఇంత పవర్ఫుల్ ఉందా అట్లా. సో మెయిన్ అందుకనే ఫోరం పైన కూడా ఫోకస్ చేయండి. ఫోరం కూడా చాలా ఇంపార్టెంట్ మన మజిల్లో. వాయమ్మ ఓరినాయను. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం జిమ్కి వచ్చేసినాము. నాది షోల్డర్ వర్కౌట్ మా ఈరోజు. సో అందరు అంటారు, నీ బాడీలో ఏం చేంజెస్ లేవు అంటే, బాడీ వేరియేషన్ ఉంటుంది. మనది న్యాచురల్ కాబట్టి మనకి మెయిన్ న్యూట్రిషన్ ఉంటుంది, స్లీప్ ఉంటుంది, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైక్ స్ట్రెస్ లెవెల్స్ అన్నీ ఉంటాయి మిక్స్ ఆఫ్. సో మల్టిపుల్ రీజన్స్ వల్ల మన బాడీ ఎట్లా ఉందో అంతే ఉంటుంది. చేంజెస్ కావాలంటే మనకు ప్రాపర్ డైట్, ప్రాపర్ స్లీప్, ప్రాపర్ న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంట్. సో ఇదైతే మన షోల్డర్ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. ఈరోజు ఐపీఎల్ నడుస్తుంది, పంజాబ్ అండ్ ఆర్సీబీ ఫైనల్లో ఇద్దరు కొట్లాడుకుంటారు, బాబమ్మడుతారు. ఎందుకంటే ఇద్దరికి రాలే కప్పులు ఈరోజు. ఒక్క కప్పు కోసం ఈరోజు కొట్లాడుతారు. ఫస్ట్ టైం అనమాట ఇద్దరు. మరి ఎవరు గెలుస్తారో కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయరు. నేనైతే ఆర్సీబీ అనుకుంటున్నాను, మరి చాలామంది పంజాబ్ అంటారు. చూద్దాం మరి ఎవరు గెలుస్తారో మనకైతే ఎవరు చూద్దాం. ఇవాళ మన షోల్డర్ వర్కౌట్. వర్షం పడుతుందా, వర్షం డిస్టర్బ్ చేస్తుందా ఏందో తెలియదు, మరి చూద్దాం. సో ఫస్ట్ అయితే నేనైతే ఒక ప్రెస్ కొడుతున్నాను, మెషిన్ ప్రెస్, ఒక 4 sets, 6 to 7 వేరియేషన్స్ చేస్తా. నాది షోల్డర్ ఇంకా ఫోర్ ఆర్మ్స్ ఈరోజు. ఓకే, నేను ఎప్పుడైనా సరే మీడియం వెయిట్స్ ఎంచుకుంటాం, మరీ హెవీ వెయిట్స్ ఎంచుకోవాలి. మీడియం వెయిట్స్ పర్ఫెక్షన్ స్లో అండ్ స్టడీ. సో సెకండ్ వేరియేషన్ వచ్చేసి డంబల్స్తోనే. చాలామంది అడుగుతుండే, అన్న మనం ఏసీ జిమ్లో వేయాలా నాన్ ఏసీ జిమ్లో వేస్తే అంటే స్వెట్ మనకి ఇరిటేషన్ అనేది ఉండదు. నాన్ ఏసీ జిమ్లో ఏంటంటే సగం టైం మనం చేతులు చూసుకుంటే సరిపోతుంది అట్లా. బట్ ఓవరాల్గా అయితే మినిమం ఫ్యాన్ అన్న ఏసీ అన్న ఉండాలి మనకి, మంచిగా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. ఇరిటేషన్ వస్తుంది, సగం టైం మనం స్వెట్ తుడుచుకోవడమే సరిపోతుంది మనకి. ఇది వచ్చేసి సెకండ్ ఐటమ్. మన బాడీలో ఏ పార్ట్ అయితే వీక్ ఉంటుందో అది వీక్లీ ట్వైస్ ట్రైన్ చేయాలి, వీక్లీ. అదా సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి థర్డ్ వేరియేషన్, మిక్స్ ఆఫ్ లాటరల్ రైజ్ అండ్ ఆల్సో ఫ్రంట్ రైజ్. చూస్తారు స్లోగా. వెయిట్ తక్కువ సెలెక్ట్ చేసుకుంటేనే బెటర్. ఇగో ఈవెన్ 7.5 కూడా లేస్తలేదు, ఎందుకంటే లాటరల్ ఇంకా ఫార్వర్డ్ రెండు రావాలి కదా. లాటరల్ ఇంకా ఫ్రంట్ రైజ్ మిక్స్ ఆఫ్ కాంబినేషన్ కొడుతున్నా. ఇక్కడ లో వెయిట్ తీసుకోండి. 7.5 కూడా చాలా ఎక్కువ, ఎందుకంటే మనం ఫ్రంట్ చేయాలి, లాటరల్ చేయాలి, మళ్ళీ తిప్పాలి. చూసి స్లో కొట్టాలి, లేకపోతే మజిల్ ఇంజరీ అవుతుంది. మనం ఇట్లా వచ్చినా మళ్ళీ ఇప్పుడు ఇట్లా వెళ్దాం. Yep. Hey.
వేరియేషన్ వచ్చేసి స్ట్రోక్స్. Seven, eight, nine, yeah. 7, 9. సో ఫ్రెండ్స్, నాది షోల్డర్ వర్కౌట్ వచ్చేసి 5 వేరియేషన్స్ అయిపోయింది. 5 కానీ 6 కానీ చేయొచ్చు. నేను మళ్ళీ స్పెషల్గా షోల్డర్స్ రోజు వచ్చేసి నేను ఎవ్రీ టైం నేను ఇదేమంటారు ఫోర్ ఆర్మ్స్ అయితే కొడతా. షోల్డర్స్ ఖచ్చితంగా ఫోర్ ఆర్మ్స్ అయితే యాడ్ చేస్తాను. అండ్ దాంతోపాటు యాప్స్ ఉంటాయి నాది ఒక 10 minutes. సో అందుకని ఏంటంటే ఏదైనా మజిల్ చేసినప్పుడు 5 వేరియేషన్స్ కానీ 6 వేరియేషన్స్ కానీ డిపెండింగ్ ఆన్ టైం ఇంటూ 4 sets ఏదైనా సరే దబాయించి కొడతా 4 sets. సో ఇప్పుడు ఫోర్ ఆర్మ్ మ్యాండేటరీ. మనం ఎంత పైన షోల్డర్ కానీ చెస్ట్ కానీ ట్రైనింగ్ చేసినామో బైసిప్ ట్రైసిప్ కొడతామో చాలామంది ఫోర్ ఆర్మ్స్ని ఇగ్నోర్ చేస్తారు. ఫోర్ ఆర్మ్సే మెయిన్. ఫోర్ ఆర్మ్ చూస్తే గుద్దుతే భయపడాలా. రాడ్ కూడా పెట్టుకొని చేసుకోవచ్చు, మన ఇష్టం అది. బట్ నాకు ఇది కన్వీనియంట్ ఉంది, ఈజీ ఉంది కాబట్టి ఇదే ప్రిఫర్ చేస్తాను. ఇది 4 sets, ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి 4 sets యాజ్ యూజువల్. ఇగో ఇట్లా 6, 7, 8, 9, 10. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ది అనమాట. ఫోర్ ఆర్మ్స్లో ఫ్రంట్ది కొడతా. సో ఇది సేమ్ యాజ్ యూజువల్గా మెషిన్ పైన సేమ్ పొజిషన్. వెయిట్ కావాలంటే పెంచుకోవచ్చు, మన ఇష్టం. సో ఫ్రెండ్స్, లాస్ట్ 10 minutes అయితే నేనైతే యాప్స్ అయితే కొడతా. సో పర్టికులర్గా నేను డైలీ 10 minutes యాప్స్ కొడతా. 8 minute యాప్స్, 11 వేరియేషన్స్ ఏమో వస్తాయి. 45 seconds ఇంటూ ఈచ్. సో ఇక్కడ చూస్తారు యాప్లో ఇట్లా పెట్టుకుంటే నేను టైమర్ కౌంట్ 45 seconds వస్తుంది ఒక్కొక్కటి. 11 వేరియేషన్స్ మనకు నచ్చినాయి. నేను సెట్ చేసుకోండి ఇట్లా ప్రోగ్రామ్. అప్పుడప్పుడు ఇంకా మంచిగా టైం ఉన్నప్పుడు మంచిగా టకా 4 చేస్తా యాప్స్. కానీ ఇవి మాత్రం రెగ్యులర్గా చేస్తా. జస్ట్ 8 minutes కదా. సో లాస్ట్లో అయితే స్ట్రెచెస్ అయితే మ్యాండేటరీ. సో నెక్స్ట్ చూస్తారు క్లాక్ వైజ్ 25, క్లాక్ వైజ్ 25, యాంటీ క్లాక్ వైజ్. అందరు అడుగుతారు కదా ఫేస్ ఫ్యాట్ ఎట్లా రెడ్యూస్ చేసుకోవాలని చెప్పేసి. సో ఇట్లా నెక్ ఎక్సర్సైజ్ కూడా డైలీ చేయాలి. స్లో కొట్టాలా 25 క్లాక్ వైజ్, 25 యాంటీ క్లాక్ వైజ్. మీకు టైం ఉంటే ఇంకా ఎక్కువ కూడా కొట్టచ్చు. అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ కూడా 15 కొట్టచ్చు, మీ ఇష్టం. లేకపోతే 20 కొట్టచ్చు. అప్ అండ్ డౌన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైడ్ వైజ్, అప్ లెఫ్ట్ రైట్. ఇగో ఇట్లా. సో ఇది చేయడం వల్ల ఏంటంటే మనం లాంగ్ అవర్స్ కూర్చుంటాం కదా, వర్క్ చేస్తుంటాం, కంప్యూటర్ ముంగడ కూర్చున్నా ఏదైనా సరే నెక్ పెయిన్ అనేది రాదు. నెక్ మంచిగా ఫ్రీగా ఉంటుంది. మేము ఎట్లా గంటలు కూర్చున్నాం కంప్యూటర్ ముంగడ. సో అందుకే నేను ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఇంకోటి ఫేస్ ఫ్యాట్ పోవాలంటారు కదా. సో ఇది చేయడం వల్ల మన ఫేస్లో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి ఫ్యాట్ రిడ్యూస్ అయ్యే ఛాన్సెస్ మంచిగా ఉంటాయి. ఓకే. సో ఈ విధంగా హ్యాండ్స్ కూడా స్ట్రెచ్ చేస్తాం.
సో రొటేట్ ఫ్రంట్ వైజ్. ఈరోజు నేను షోల్డర్ చేసినాగా, షోల్డర్స్ని కూడా ఫ్రీ చేస్తాను. క్లాక్ వైజ్ అయిపోయింది, యాంటీ క్లాక్ వైజ్. బెండ్ డౌన్ అండ్ టచ్ యువర్ టోస్. సో లాస్ట్ వచ్చేసి నేను ఈ స్ట్రెచ్ చేస్తాను, చూస్తాను. ఇట్లా మంచిగా సపోర్ట్ తీసుకొని ఈ విధంగా ఇట్లా స్ట్రెచ్ చేస్తాను. నా లెఫ్ట్ లెగ్ ముందరికి వెళ్ళిపోయింది, రైట్ లెగ్ పొజిషన్ 90 degrees. చూడండి, నాకు ఇంతకుముందు సైటికా పెయిన్ ఉన్నాయి కదా, సో ఈ స్ట్రెచ్ చాలా హెల్ప్ చేసింది నాకు. సో డైలీ చేస్తాయి ఇది, ఈ స్ట్రెచ్. అండ్ ఇంకోటి మనకు లెగ్స్ కూడా ఫ్రీ అవుతాయి మొత్తం. ఈ క్వాడ్స్ మజిల్, థైస్ ఇవన్నీ ఫ్రీ అయిపోతాయి ఇట్లా మొత్తం మజిల్స్. సో డైలీ చేయండి. మీకు ఎవరికైనా ఇట్లా లెగ్ పెయిన్ కానీ సైటికా పెయిన్, బ్యాక్ పెయిన్ ఉంటాయి, ఈ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా యాడ్ చేస్తారు. మీరే చెప్పండి నాకు. ఒక్కరోజులో రిజల్ట్ చూపించాలి, టైం పడుతుంది. నేను రెగ్యులర్గా చేస్తాను ఇది. 10 లెఫ్ట్ సైడ్ 10 రైట్ సైడ్ అట్లా స్ట్రెచెస్ ఫ్రీగా అవుతాయి, మజిల్ ఫ్రీ అవుతాయి మంచిగా. మనం లాంగ్ అవర్స్ కూర్చుంటాం కదా, సో దానికి మనకు చాలా హెల్ప్ చేస్తుంది. ఇట్లా సపోర్ట్ తీసుకొని కొడుతున్నా, సో మంచిగా ఫ్రీ అయిపోతుంది.